ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే కాపు కేంద్రంగా నడుస్తుంది. కాపు అంటే కాపు సామాజిక వర్గం ఒక్కటే కాదు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఒక 6 ఉపకులాలు లేదా అనుబంధ కులాలు అనుకోండి. ఇవన్నీ కూడా ఈసారి 2024 ఎన్నికల్లో చాలా కీలకమైన ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయనేది సర్వేలన్నీ చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అవి మాటల్లో చెప్పినంత ఎఫెక్టివ్‌గా ఆచరణలో ఉన్నాయా లేదా? ఆ తగ్గ సీట్లయితే ఇస్తున్నాయా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆయన ఒపీనియన్ ఏంటనేది చూద్దాం. సార్ ఫస్ట్‌గా ఈ 24 సీట్ల దగ్గర నుంచి మొదలెడదాం. ఈ కాపులకి 24 సీట్లు గ్యారంటీ జనసేనలో అనేది ఒక వాదన నడుస్తుంది ఒకానొక టైంలో. కానీ అది పక్కకు పోయి టోటల్ అన్ని కులాలకు కలిపి 24 సీట్లు అని చెప్పారు. ఇది కాపులకు అన్యాయం జరిగిందనేది చాలా మందిలో ఉన్న మాట. హరిరామ్ జోగయ్య, ముద్రగడ ఇలాంటి వాళ్ళందరూ ఆ మాట అంటున్నారు. మీరు ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తామేమో, మాకు నాయకుడు వచ్చాడు అనే యాంగిల్లో మీరే మాట్లాడారు. సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు దీన్ని? అందరికీ నమస్కారం. సారథి గారు ఈరోజు రాజకీయ సమీకరణలో తెలుగుదేశం జనసేన పొత్తు విభాగ గనక మనం పరిశీలించినట్లయితే మీరు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో బీజేపీ దాంట్లో కలిసినా కూడా జనసేనకి 24 స్థానాలు ఇవ్వటం జరిగింది. ఉమ్మడి జనసేన తెలుగుదేశం పొత్తులో ప్రకటించిన స్థానాల్లో 24 జనసేన, అదేవిధంగా తెలుగుదేశం కలిసి ప్రకటించిన అభ్యర్థుల్లో మొత్తంగా చూసుకున్నట్టయితే 118 స్థానాలు, 94 ప్లస్ 24, దాంట్లో ఒక 19 స్థానాల దాకా జనసేన ప్రకటించాల్సి ఉంది. కానీ ఒక 5 స్థానాలు ప్రకటించిన నేపథ్యం. ప్రకటించిన స్థానాల్లో మనం మొత్తంగా చూసుకున్నట్టయితే 10 స్థానాలు మాత్రమే ఉమ్మడిగా తెలుగుదేశం ప్లస్ జనసేన కలిసి కాపులకి ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లో మొత్తంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం జనసేన కలిపిది కనుక తీసుకున్నట్టయితే బీసీలు 19, ఎస్సీలు 20, ఎస్టీలు 3, కాపులు 10, కమ్మ సామాజిక వర్గం నుంచి 22, రెడ్డి సామాజిక వర్గం నుంచి 17, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనారిటీ 1గా టోటల్గా ఈ స్థానాలని విభజించుకుంటే కాపులకి మొత్తం మీద ఇప్పటిదాకా వచ్చిన స్థానాలు తెలుగుదేశం జనసేన కలిపి 10 స్థానాలు. అంటే ఏ రకమైన అన్యాయం జరుగుతుంది కాపు సామాజిక వర్గానికి? 6 జిల్లాల్లో రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మాకు అసలు ఈ రోజు దాకా అధికార పార్టీ స్థానమే లేదు. గతంలో 2 ఇచ్చారు, ఆ 2 స్థానాల్లో గెలిచిన పరిస్థితి ఉంది. ఈసారి ఆ 2 స్థానాలకు కూడా అధికార పార్టీ వైసీపీ అనేది ఇవ్వలేదు. ఇదే సందర్భంలో తెలుగుదేశం ప్లస్ జనసేనని మేము ఓన్ చేసుకుంటున్నాం. మా సామాజిక వర్గం అంతా కూడా శ్రీకాకుళం నుంచి కడప దాకా, అనంతపురం దాకా, బలిజలు రాయలసీమలో, అదేవిధంగా అటువైపు నుంచి విజయనగరం ఇదే ప్రాంతాల్లో తూర్పు కాపులు కానీ యువతల కాపు వర్గాలు అన్నీ కలిపి కూడా జనసేన పార్టీని ఓన్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మొత్తంగా ఉమ్మడిగా జనసేనకి ఇచ్చిన స్థానాలు 24 స్థానాలు. 24 స్థానాల్లో ఆ పార్టీ ఆ కోణంలో సామాజిక కోణాలు ఆలోచించి వారికి ఉన్న పరిధిలో కొంతమేరకు న్యాయం చేయాలనే ప్రయత్నం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. దాంట్లో ఆ 24 స్థానాల్లో అన్ని సామాజిక వర్గాలని ఆయా ప్రాంతాల వారీగా ఆయన క్రోడీకరించుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేమి కాపుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పార్టీ కాదది. అన్ని సామాజిక వర్గాలతోటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రధానంగా 175 స్థానాల్లో వారు జనాభా దామాషా ప్రకారం 43 స్థానాలు అసెంబ్లీలో, అదేవిధంగా 7 పార్లమెంటు స్థానాలని మొత్తంగా కాపు వర్గాలకి ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది. గత 3 రోజుల క్రితం జైహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా మంచి కార్యక్రమం, స్వాగతిస్తూ ఉన్నాం. సమాజంలో 50%గా ఉన్న బీసీలని గౌరవించుకోవాల్సిన పార్టీ, గౌరవించుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉంది. కాపుల కోసం జైహో
కాపు వర్గాలని అనకపోయినా కనీసం ఆయా రాజకీయ పార్టీల్లో నుంచి కాపు అనే పేరు కూడా పలకని పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీలో ఉంది. కాపు వర్గాలకు కానీ కాపు కానీ ప్రధానంగా 6 జిల్లాల్లో ప్రధానంగా ఉన్న బలిజలమైన మాకు కానీ అసలు ఒక సీట్ల విషయంలో రాజకీయ కోణంలో చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అది కనపడని అన్యాయం. అది దాని మీద మాట్లాడే పరిస్థితి కానీ రాజకీయ పార్టీలు దాని మీద స్పష్టత ఇచ్చే పరిస్థితి కానీ ముందుకొచ్చే పరిస్థితి కానీ లేకుండా ప్రస్తుత రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇది చాలా విచారకరం. అదేంటంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి ఇప్పుడు మీరే అన్నారు, జనసేనకి ఇచ్చి దాన్ని కాపు కులంగా చెప్తా ఉన్నారని. అది చాలా అన్యాయం. అది ఎందుకంటే జనసేన కూడా ఒక రాజకీయ పార్టీలు అన్ని కులాలు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ కాబట్టి దీనికి మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దీని మీద సహకరించి తెలుగుదేశం పార్టీ వైపుగా ఉమ్మడిగా 175 స్థానాల్లో ఎక్కువ స్థానాల్ని కాపు వర్గాలకి ఇప్పించే బాధ్యతలో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దన్న పాత్ర పోషించి 175 స్థానాల్లో ఎక్కువ స్థానాలు కాపు వర్గాలకు ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నారు. అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలండి మొత్తంగా జనాభా దామాషా ప్రకారం కాపు వర్గాలకు రావాల్సిన స్థానాలు 43 స్థానాలు కాపులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 25%గా మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద ఊరు కాపులా మళ్ళీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఏదైతే మేము 5 వర్గాలుగా ఉన్నామో తూర్పు కాపు దగ్గర నుంచి అన్ని వర్గాలకు కలిపి మేము 25% ఉన్నాం జనాభా దామాషా ప్రకారం. మొత్తంగా మా కాపు వర్గాలకి 43 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి, 7 పార్లమెంటు స్థానాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రోజు దాకా దాని మీద మాట్లాడట్లేదు ఏ పార్టీ కూడా. ఇది చాలా అన్యాయము, అవమానించినట్టుగా కూడా కాపు వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే మాకు బలిజలుగా ఉన్న మాకు అసలు ఏ పార్టీ కూడా మా వైపు ఆలోచించే పరిస్థితి లేదు. చాలా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో బలిజలకి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. 64 స్థానాల్లో దాదాపు 25,000 నుంచి 50,000 పైచిలకు 34 స్థానాలు చాలా కీలకంగా ఉన్న స్థానాలు బలిజ స్థానాలు ఉన్నాయి రాయలసీమలో. అయినా కూడా సీట్లు పంచుకున్న తర్వాత ఓట్లకు వచ్చినప్పుడు మాత్రమే మమ్మల్ని వాడుకున్న పరిస్థితి కానీ ఏదైతే రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే అంశంలో కానీ ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో కానీ మాకు న్యాయం చేసే అంశంలో కానీ బలిజల పట్ల ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీ అధినేతలు కానీ ఆలోచించట్లేదు. ఏ విధంగా వాడుకోవాలనే దాంట్లోనే ప్రధానంగా ఉన్నాయి. కాపులకి కాపు వర్గాలకి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీడీపీ కోణంలో ఆలోచిద్దాం. టీడీపీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ అయితే ప్రకటించింది కదా, కాపు రిజర్వేషన్ అయితే ఒక 5% వరకు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారు. సో అది ఒక ఫెయిల్ అయినటువంటి ఒక ప్రయోగంగా వాళ్ళు భావిస్తున్నారేమో. అంటే టీడీపీ ప్రకటించింది ఏమని, ఈడబ్ల్యూఎస్ కింద ఒక 5% రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో ప్రకటించింది. కానీ జనాభా దామాషా ప్రకారం కనుక తీసుకున్నట్టయితే కాపు మేధావులు కానీ మేధావి వర్గాలు కానీ స్పష్టత ఇచ్చేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కల్పించకపోయినా దానికంటే ఎక్కువగా అర్హులైన కాపు వర్గాలకి దాంట్లో ఈడబ్ల్యూఎస్లో వచ్చే పరిస్థితి ఉంది. అది కావాల్సింది బీసీ రిజర్వేషనే కావాలి. దీని మీద ఈ మధ్య మేము కాపు ప్రతినిధుల సమావేశం అని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక 6,500 మంది ప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ప్రత్యేకంగా కొన్ని అంశాలను తెర మీదకి తెచ్చి 10 అంశాలని డిమాండ్స్ని తీర్మానాలుగా పొందుపరిచి దాన్ని ఆమోదింపజేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజకీయ పార్టీలకి ప్రకటించడం జరిగింది. ఏమనంటే ఏదైతే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రకటన చేయాల్సిన అవసరం ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ
ఏదైతే తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు. తమిళనాడులో దాదాపు 69% రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 50 నుంచి 60% పెంచుకుని బీసీ రిజర్వేషన్ కోటాలోనే కాపులకి 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ప్రకటన చేయాలని కోరాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఏదైతే డిమాండ్లు ఆమోదించామో వాటి మీద ప్రకటన చేయాలని, అదేవిధంగా మేనిఫెస్టోలో, రాజకీయ మేనిఫెస్టోలో, వాళ్ళ పార్టీల మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలనేది కూడా డిమాండ్ చేశాం. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ బడ్జెట్ ప్రతి బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుందో, ప్రాధాన్యత గల వ్యవసాయ బడ్జెట్ లాగానే ఏ విధంగా పొందుపరుస్తుందో, బడ్జెట్ కేటాయిస్తుందో, అదేవిధంగా కాపుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి కాపు వర్గాల కోసం దాన్ని కాపు కార్పొరేషన్ ద్వారా ఆ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ని ఆమోదించి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జనాభా దామాషా ప్రకారం 25% ఉన్న కాపు వర్గాలకి, కాపులకి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు బోర్డు దాకా, పార్లమెంట్ అభ్యర్థి దాకా కాపులకి న్యాయం చేయాలని, జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక మిగిలిన అంశాలన్నీ కూడా అంతకుముందు నుంచి వస్తున్నాయి. ఏదైతే కాపు ప్రతినిధులు ఉన్నారో, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు లాంటి పెద్దలందరి పేరు మీద ఆ జిల్లాలకి నామకరణం చేయాలనేది కూడా మొదటి నుంచి వస్తున్న డిమాండ్. ఈ డిమాండ్ని చాలా తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వదిలేసిన పరిస్థితి ఉంది. అటువంటి డిమాండ్లని మనం తీర్మానించుకుని రాజకీయ పార్టీలకి పంపడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. అదేవిధంగా వీటి మీద రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. సరే, మిగతా సామాజిక వర్గాల విషయం పక్కన పెడదాం. కాపు సామాజిక వర్గంలో అసలు లీడర్ ఎవరు? ఎందుకంటే ఒకళ్ళు ఒక ముందడుగు వేస్తే మిగతా వాళ్ళు వెనకలాగే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు కాపులకి నాయకుడు ఎవరు? ముద్రగడ పద్మనాభమ్మ, హర్రామ జోగయ్య, పవన్ కళ్యాణ, మీరా? ఇప్పుడు కాపులకి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నల్లోనే 2 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఇతర సంఘాల్లో, ఇతర కులాల్లో లేని అంశం కాపు వర్గాల్లో ఎప్పుడు వచ్చే ప్రశ్నే మీరు అడిగింది. సామాజిక నాయకత్వం వేరు, రాజకీయ నాయకత్వం వేరు అనేది గుర్తించాలి. ప్రధానంగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున కాపు వర్గాలకి బీసీ రిజర్వేషన్ పేరు మీద దశాబ్దాల పాటు ఉద్యమం చేశారు. ఉద్యమ నాయకులు వారు ఈ మధ్య గత 3 సంవత్సరాల క్రితం వారు ప్రకటించారు, నేను ఏదైతే గతంలో ఉద్యమం చేశానో ఆ ఉద్యమం విడనాడుతానని, ఆ ఉద్యమంతో ఇక కొనసాగనని, ఆ ఉద్యమానికి స్వస్తి పలికినట్టుగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో వారు తెలుగుదేశంలో, అదేవిధంగా జనసేనలో, ఇప్పుడు వైసీపీలో రాజకీయ కారణాలతో కానీ ఇతర అంశాలతో కానీ కారణం ఏదైనా రాజకీయ ప్రవేశం చేయాలని పార్టీల వైపు నుంచి ఆహ్వానం అందినట్లుగా వారు ఈరోజు చర్చలు వైసీపీ నేతలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పెద్దలు హర్రామజోగ గారు దాదాపు 60 సంవత్సరాల పైచిలకు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. వారు జనసేన అభ్యున్నతి కోసం, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండటం కోసం జనసేన పక్షాన ఆయన సంక్షేమ సేన పెట్టడం జరిగింది. వారు జనసేనలో ఉండే కాపు వర్గాలను సమీకరించి చేదోడు వాదోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చేయటం కోసం తాను ముందుకెళ్తున్నానని, ఇప్పటికీ అదే సిస్టంలో ఉన్నాననేది ఆయన రిటర్న్గా ప్రకటించడం జరిగింది గత వారం రోజుల క్రితం దాకా. కాబట్టి ఇక్కడ మనం అంతా కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇతర సామాజిక వర్గంలో ఏదైతే సామాజిక కోణంలో తెర వెనక ఉండి రాజకీయాల్లో కింద స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా వెలమ సంఘం కానీ, రెడ్డి సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, లేదా చౌదరి సంఘం కానీ, వీళ్ళంతా కూడా తెర వెనక ఉండి తమ వర్గాన్ని కాపాడుకుంటూ తమకి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి దాకా ఎవరైతే ఎదిగారో వాళ్ళకి వెన్నంటి ఉండి, వెన్నెముకలాగా వాళ్ళకి వెనక ఉండి చాలా బలమైన కోణాల్లో పనిచేసే వర్గాలుగా ఉన్నారు. కానీ మనకు సంబంధించి కాపు వర్గాలకు సంబంధించిన నాయకత్వంలో ఎవరన్నా వారిని ఉంటే ఆ నాయకత్వం రాజకీయ కోణంలో వారు ఉన్నప్పుడు, రాజకీయంగా వారు ఎదిగే ప్రక్రియలో ఉన్నప్పుడు, వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత
కాపు వర్గాల కోసం పనిచేస్తున్న సామాజిక నాయకత్వానికి కానీ కుటుంబాలకు కానీ మా అందరికి కూడా ఉంటుంది. కాబట్టి కాపు కుటుంబాల ద్వారా రాజకీయ పార్టీలో ఉండి ప్రధానంగా కీలకంగా వ్యవహరిస్తున్న వారికి వెనుదన్నుగా ఉండాలనే ఆలోచనతోటే సంఘాలు కానీ సంఘ నాయకత్వం కానీ పోయే పరిస్థితి ఉంటుంది. నాయకత్వం అంటే ఒక ఉద్యమం ద్వారా ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఆయన అన్ని వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నారు. వారిని ఆ విధంగా పోరాడి పేదల పక్షాలను నిలబడి అశూలు బాశారు. ఆయన ఒక వీరోచితమైన పోరాడారు. కాబట్టి ఆ రోజు ఆయన అన్ని వర్గాలు తమ నాయకుడిగా ఆయన పోరాడిన పక్షం కూడా అన్ని వర్గాల కోసం పోరాడారు. కానీ కాపు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కాపు కుటుంబాలు ఆయన ఓన్ చేసుకుంటూనే ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాపు వర్గాల కోసం ఎవరైతే పనిచేస్తూ ముందుకు పోతారో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు కుటుంబాలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతాయో, ఎక్కడైతే దాడులు కొనసాగుతాయో కాపు వర్గాల మీద, ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతాయో, ఎక్కడైతే ఉద్యోగుల పట్ల వేధింపులు కొనసాగుతున్నాయో, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఏమున్నా కూడా రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారుల మీద దాడులు కొనసాగాయి, వాడిని అణచివేత కొనసాగాయి. కానీ కాపుల పక్షాన వాళ్ళకి అండదండగా ఉండే నాయకత్వం కానీ వారిని కాపాడుకునే నాయకత్వం కానీ జరగల. విజయవాడ వేదికగా చాలా పెద్ద స్థాయి వ్యాపారస్తులు కులాన్ని వదిలేసి బయటికి రాకుండా ఈ ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో అణగదొక్కబడిన ముఖ్యులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. కానీ వాళ్ళ పక్షాన పోరాడుకుని మనం కాపాడుకున్నట్టయితే వారు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చి నిలబడాలంటే కాపు సంఘ నాయకులు కానీ ముఖ్యులు కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలో ప్రధాన భూమికి వహిస్తున్న వాళ్ళు కానీ ఈ ప్రముఖుల పక్కన అండదండలుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన సామాజిక కోణం ముఖ్య నేతలు వాళ్ళ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయా వర్గాల నుంచి ఉన్న ముఖ్యుల్ని ప్రముఖుల్ని కాపాడుకుంటా ఉన్నారు. మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అంశం హైదరాబాద్లో కనుక తీసుకుంటే అన్ని పార్టీల్లో ఉన్న సామాజిక కోణంలో ఉన్న రెడ్డి ప్రముఖులు వారికి మద్దతు పలికారు, ఏ పార్టీలో ఉన్నా కూడా. అటువంటి ప్రక్రియ కాపు వర్గాల్లో కూడా ఈ మధ్య చైతన్యం పెరిగింది. పెద్దలు మన పవన్ కళ్యాణ్ గారి అంశంలో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో వారు పోటీ చేస్తున్న చోట ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు వర్గాల ప్రముఖులను కాపాడుకోవడంలో కానీ వారికి అండగా నిలబడటంలో కానీ కాపు వర్గాల నుంచి అటువంటి చైతన్యం ఈ మధ్య పెరిగింది. కాబట్టి పని చేసుకుంటూ పోతే మీరు అనుకున్న పెద్ద స్థాయి నాయకత్వం అనేది తప్పనిసరిగా ముందుకొచ్చేది ఉంటుంది. ఈ మీరు చెప్పిన పేర్లు హరిరామజోగయ్య గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇంకా ఇతర పెద్దలు కానీ వాళ్ళంతా కూడా దశాబ్దాల పాటు దాదాపు 2 దశాబ్దాల నుంచి 6 దశాబ్దాల దాకా కులం కోసం అదేవిధంగా రాజకీయ కోణంలో సామాజిక కోణంలో వాళ్ళంతా కాపు వర్గాల కోసం పనిచేస్తూ పోతూ ఉన్నారు. మీరు చెప్పినట్టయితే ఎవరైనా ముందుకు వస్తే వెనకాల నాయకత్వం నిలబడుతుంది అన్నారు కదా, వాళ్ళేమో వైసీపీలో కదా వెళుతుంది, ముద్రగడ గారు వెళ్ళేందుకు రంగం సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. హరిరామ్ జోగయ్య కుమారుడు స్వయంగా వెళ్ళి జాయిన్ అయిపోయాడు అందులో. నిజంగా వాళ్ళ మద్దతు పలకాలి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికన్నా అనుకుంటే పవన్ కళ్యాణ్ కదా వాళ్ళ మద్దతు ఉండాలి, లేదా జనసేనలో చేరడమో చేయాలి. అంటే వైసీపీకి ఎందుకు వెళ్ళారు? వైసీపీ నుంచి అంత కాపులకు మంచి జరుగుతుందని భావిస్తున్నారా? అంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకత్వాలు ఒక అంశం, సామాజిక నాయకత్వం ఒక అంశం. ఒక పార్టీలో అందరికీ నాయకత్వం కానీ బాధ్యతలు కానీ అదేవిధంగా ప్రాధాన్యత కానీ జరిగే పరిస్థితి లేదు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్లు ఉన్నారు, వైసీపీ పార్టీలోనే కాకుండా నీకు రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశంలో కూడా ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. తెలుగుదేశంలోనే కాకుండా వైసీపీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా కూడా పనిచేశారు, మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రధాన పాత్రలో బాధ్యతల్లో కూడా ఉన్నారు. విజయవాడ నుంచి దేవినేని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితమైన టీంలో ఉన్నారు. కానీ కాపు వర్గాలు అన్ని పార్టీల్లో ఉండకుండా ఉండాలని లేదు. వాళ్ళు కాపు వర్గాలు కూడా అన్ని చోట్ల ప్రధానమైన బాధ్యతల్లో ఉండాలి. దాని సామాజిక కోణంలో అవన్నీ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం వైపు వెళ్ళే ఆవశ్యకత ఉంటుంది. దాంట్లో రాజ్యాధికారం అంటే ఒక పార్టీలో మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో ఒకే కిలో నుంచి పార్లమెంట్ సభ్యులు లేకపోతే శాసనసభ్యులు అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు మన భారతదేశంలో మొత్తంగా చూసుకున్నట్టయితే రిజర్వేషన్ల అంశం, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోటా మహిళా కోటా ఈ విధంగా మొత్తంగా
అసలు కులాల వారీగా రిజర్వేషన్ తోటి పోటీ చేసే విధానమే విడిపోయింది మనకి. కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో కాపు ప్రముఖులు పెద్దలు ఉండటంలో తప్పులేదు. ఏదైతే రాజకీయంగా వారు ఆలోచించే విధానం, వారికి ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడికి వెళ్ళే పరిస్థితి అనేది మనం స్వాగతించాల్సిన అవసరమే. కానీ పవన్ కళ్యాణ్ కోప్పడేది కూడా అదే కదా, నాకు సలహాలు వద్దు, ఏం వద్దు, వచ్చి పార్టీలో చేరి పని చేయండి, అప్పుడు మాట్లాడదాం, బయట ఉండి నాకు సలహాలు ఇవ్వద్దు, కాపులు కావచ్చు, కాపు పెద్దలు కావచ్చు. మనం డైరెక్ట్గా సభ నుంచే, తాడేపల్లిగూడెం సభ నుంచి ఆ మాట అన్నారు కదా, వచ్చి పార్టీలో చేరండి, అంతేగాని ఇలా బయట నుంచి సలహాలు అయితే నాకు అవసరం లేదని చాలా సీరియస్గా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి సలహాలు ఇవ్వద్దు అనే అంశం ఏంటంటే 2-3 అంశాల్లో ఉన్నాయి. వారు సోషల్ మీడియాలో ఇప్పుడు వివిధ పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఎటువైపు నుంచి ఏ కాపు స్పందిస్తున్నాడు అనేది దాంట్లో స్పష్టత ఉండదు. ఇప్పుడు వారు వైసీపీ కాపా, లేకపోతే తెలుగుదేశం కాపా, లేదా జనసేన కాపా, లేకపోతే సామాజిక కోణంలో ఇంట్లో కూర్చుని కులం వైపు ఆశగా ఆలోచనతోటి తమ వారే ప్రధానమైన బాధ్యతల్లోకి రాజ్యాధికారం వైపు రావాలని ఆలోచిస్తూ పనిచేసే కాపులా ఈ విధంగా ఒక పెద్ద సామాజిక వర్గం అయినప్పుడు, రాష్ట్రంలో 1 కోటి మంది పైగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒక రకరకాలుగా భిన్నమైన ఆలోచనతో ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలతోటి ఆయన వాటిని గమనించిన వాటికి ఆయన ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఆయన స్పష్టత ఇచ్చాడు. అదేవిధంగా పార్టీలో తనతో పాటు ఫాలో అయ్యేవాళ్ళు ఏదైతే తన మీద నమ్మకంతో జనసేనలోకి వచ్చారో, తన ఆశయాలను నమ్మి జనసేనలోకి వచ్చారో ఆ భావాలనే కంటిన్యూ చేయాలి. మీరు నమ్మి నాతో పయనిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఉంచుకునే ముందుకు పోవాలి. ఎవరికైతే తాను చెప్పే సిద్ధాంతాల మీద, పోయే ఆలోచనల మీద, పోరాడే విధానం మీద నమ్మకం లేదో వారు ఆ నమ్మకం లేనప్పుడు తనతో ఉండొద్దు అనేది స్పష్టత ఇచ్చారు. దాంట్లో తప్పు లేదు. ఆయన చెప్పే సలహాలు సూచనలు వద్దు అనేది పెద్దలు ముద్రగడ గారి గురించో లేకపోతే జోగయ్య గారి గురించో చెప్పిన వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ జోగయ్య గారు అన్నారు కదా, నా గురించే రాశారని నాకు అర్థమైందని, నా గురించి అన్నారని అర్థమైందని ఒక లేఖ రాశారు కదా మళ్ళీ. అంటే జోగయ్య గారు ఎందుకంటే బహిరంగంగా వారు లేఖలు రాస్తుంటారు. తన ఆలోచన పార్టీకి ఏ విధానం అయితే బాగుంటుందో, సీట్లు ఏ విధంగా ఎన్ని ఉంటే బాగుంటాయో, దామాషా రేషియో, ప్రభుత్వంలో కలిసి పనిచేసే విధానం, వీటన్నిటి మీద ఆయన స్పందిస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకు స్పందించారంటే వారికి ఆ సంబంధం ఇద్దరికి ఉంది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సామాజికంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయకపోయినా కాపు కుల పెద్దగా ఆయన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు. కాపు సంక్షేమ సేన నాయకుడిగా పెద్దలు జోగయ్య గారిని వారు గౌరవించి తన కార్యాలయంలో ఆ కాపు సంక్షేమ సేన, కాపు సామాజిక వర్గ సమావేశం దాదాపు 2 సార్లు ఏర్పాటు చేసుకుని వారు అనేక లోతైన ఆలోచనలు, సమాలోచనలు చేశారు. తద్వారా వారికి ఉన్న అనుబంధం, స్నేహబంధంతో పెద్దలు జోగయ్య గారు లేఖలు రాశారు. దాన్ని మంచి చెడు 2 వాళ్ళిద్దరూ పంచుకునే అవకాశం, ఆలోచన, వారిద్దరికి హక్కులు కూడా ఉన్నాయి దాని మీద. కానీ ఆ లేఖల్లో, వీళ్ళిద్దరు రాసిన లేఖలు ఒక పాయింట్ అయితే ఒప్పుకోవాలి కదా, 80 సీట్ల అన్న మీరు తీసుకుని ఉండాల్సిందని అన్నారు. జన సైనికుల్లో కూడా చాలామంది ఫీలింగ్ అయితే ఉంది కదా, మరీ 24 సీట్లు ఇచ్చారనే ఫీలింగ్, మేము మోసపోయామనే ఫీలింగ్ అయితే ఉంది కదా. ఇప్పుడు పెద్దలు జోగయ్య గారు 80 సీట్లు తీసుకోవాలన్నా లేదా 20 సీట్లు తీసుకోవాలన్నా ఆ అంశం పూర్తిగా జనసేనకు సంబంధించిన వ్యక్తిగత అంశం. మనం బయట నుంచి ఓ పెద్ద మనిషిగా వారు సలహా ఇవ్వచ్చు, ఆ సూచన ఇవ్వచ్చు. దాంట్లో ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది, ఓటు బదిలీ అనేది తెలుగుదేశం పార్టీకి కూడా కావాల్సిన అంశం మేజర్గా. ప్రభుత్వం మారటానికి ఉన్న ప్రభుత్వం కొనసాగాలన్నా లేదా పార్టీ మారి వేరే పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలన్నా కూడా 1-2% లోపుగానే ప్రభుత్వం మారే సమీకరణలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా జోగయ్య గారుగా పదే చెప్పిన 2 పార్టీలు లేదా జనసేనతో కలిసి 3 పార్టీలు విశ్లేషించుకున్న ప్రభుత్వం ఏ పార్టీ ఉండాలి అని అనుకునేటప్పుడు 1% నుంచి 2% మధ్యలో ప్రభుత్వం మారేటప్పుడు కాపు సామాజిక వర్గ ఓట్ల శాతం 25%. ఆ 25%ని ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పెద్దలు జోగయ్య గారు పదే చేసే సూచనల్ని వాళ్ళు పైకి స్పందించకపోయినా ఏ విధంగా కాపు ఓట్లు తెలుగుదేశం వైపు బదిలీ జరగాలి,
24 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనకి కాపు వర్గాలు ఏ విధంగా మద్దతు తెలపాలి, ఈ సమీకరణంలో రెండు పార్టీలు చాలా లోతుగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా సీట్లు ఫైనల్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా కాపు సంఘ నేతలను కానీ కాపు నాయకులను కానీ కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఇంకా వాళ్ళు కలుపుకోకపోవచ్చు. కానీ ఎప్పుడూ పదే పదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనం ఆయన రాజకీయ ప్రస్థానం తీసుకున్నట్టయితే కాపులకి చాలా కీలకమైన బాధ్యతలతో పాటు కాపులను తన పక్షాన ఉండాలనే కోరుకుంటూ ముందు పోయే పరిస్థితిలో మనం ప్రకటనలు చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నుంచి నేటి దాకా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈరోజు దాకా కాపు వర్గాల గురించి ఆయన మాట్లాడాల. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైన నష్టమైన అంశం, తెలుగుదేశానికి నష్టమైన అంశం, అదే స్థాయిలో వైసీపీకి అనుకూలమైన అంశం. 100కి 25% ఓట్లు ఉన్న కాపు వర్గాల పట్ల ఇది కాపు వర్గాలు అన్యాయంగా అదేనా అక్రమైన విధానంగా అవమానంగా కూడా భావిస్తూ ఉంది. ఈ అవమానాన్ని అధిగమించడం వెంటనే తెలుగుదేశానికి సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే రాయలసీమలో పూర్తిగా బలిజలు గతంలో తెలుగుదేశం పక్షాన పనిచేశారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వం అసలు ఒక్క సీటు కూడా కేటాయించకపోయినా అదేవిధంగా తెలుగుదేశం ప్లస్ జనసేన వారి పక్షాన మాట్లాడపోవటానికి కూడా అదే అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటిది అసలు ప్రకటన లేకపోవటం, అసలు మాట్లాడకపోవటం, అసలు సీట్ల గురించి కానీ వెళ్తే కలిసే పరిస్థితి కానీ లేదంటే మాకు న్యాయం చేయమని కోరితే వాళ్ళని అపాయింట్మెంట్లు కానీ రెండు జరగట్లా. రెండు పార్టీలు అవి జరగాలి, బలిజల పక్షాన మాట్లాడాలి. బలిజలకి ఏ విధంగా రెండు పార్టీలు న్యాయం చేస్తారు? బలిజలకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు. ఎక్కడ కలుస్తున్నారు? ఏ పార్టీ కలుస్తుంది? ఇప్పుడు బలిజలకి తెలుగుదేశం పార్టీ కలిసిన పరిస్థితి ఎక్కడుంది? ప్రకటించింది ఎక్కడుంది? న్యాయం చేస్తామని చెప్పింది ఎక్కడుంది? లేదు కదా. 6 జిల్లాల్లో ఉమ్మడి 6 జిల్లాలో బలిజలు తెలుగుదేశానికి చేసిన సేవ చాలా విలువైనది రాయలసీమలో. మరి అసలు మాట్లాడలేదు. ఎంత ఉంది సార్ శాతం అక్కడ? 25% ఉంది బలిజలు అక్కడ. మరి ఇంతకాలం ఏం చేస్తున్నట్టు కాపు పెద్దలు కాపు జేఏసీ మాట్లాడుతూనే ఉన్నాం. బలిజల పక్షాన బలిజలకు న్యాయం చేయాలని మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద పొత్తులో ఇప్పటిదాకా ఏం చెప్పారు? ఏదైతే జనసేన ఉందో జనసేన పక్షాన మనం ఆలోచించుకోవాలని కింద నుంచి పైదాకా సామాన్య కుటుంబం నుంచి పెద్ద స్థాయి దాకా ఉన్న కాపు కుటుంబ సభ్యులంతా కూడా జనసేన పక్షాన మాట్లాడుతూ జనసేన అధినేతను కాపాడుకోవాలని రాజ్యాధికారం వైపు పోయే అవకాశం పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది కాబట్టి వారిని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో కాపు వర్గం అంతా ఉంది. కానీ అది చూపిస్తూ తెలుగుదేశం పార్టీ కాపు వర్గాలకు అన్యాయం చేస్తూ ఉంది. ఏదైతే 43 సీట్లని ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఆ వైపుగా ప్రకటన చేయాలి. ఈ సీట్లకు సంబంధించి జాబితా విడుదల చేసే లోపే కాపులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, విన్నవించుకుంటా ఉన్నాను. కాపులకి న్యాయం చేయండి, కాపు వర్గాలకు న్యాయం చేయండి అని చెప్పి పదే పదే పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని గౌరవంగా వినమ్రంగా వినిపించుకుంటా ఉన్నాను. చివరిగా కాపుల్లో రాజకీయ చైతన్యం పెరిగిందంటున్నారు. వంగవీటి మోహన్ రంగ ఆ టైంలో కాపు నాడు అనేది పెట్టారు. అదొక చరిత్ర, పెద్ద సెన్సేషన్ అది. ఆ తర్వాత ఇంత చైతన్యం పెరిగేదారు, ఇంత గ్యాప్లో మళ్ళీ ఆ స్థాయిలో ఒక కాపు నాడునో లేకపోతే ఒక బహిరంగ సభనో ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే 25% అంటే చాలా పెద్దది కదా. ఎందుకు ఆ స్థాయిలో ఒక ఏర్పాటు చేయలేకపోతున్నారు? అంటే పెట్టకపోవడం అనేది కాదు. యాక్చువల్గా మనం గత నెలలో పెట్టుకున్న కాపు ప్రతినిధుల సభ ఆ సమయంలోనే మనం కాపునాడు 2 అనేది ప్రకటింపజేసుకుని పెట్టుకోవాలని అనుకున్నాం. ఒక 3 లక్షల మందితో మంగళగిరిలో ఆ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది అనుకున్న పరిస్థితుల్లో భిన్నమైన ఆలోచనలు వచ్చినాయి. కాపు వర్గాలుగా పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న ప్రముఖుల్ని ముఖ్యుల్ని మనం వేదిక మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీల్లో పెద్దలు సుదీర్ఘంగా పనిచేసి ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంలో కాపు వర్గాల నుంచి మనం 3 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, జనసేన, ఈ విధంగా వైసీపీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఈ విధంగా అందరూ కలిపి పిలుచుకోవాలని అనుకున్నప్పుడు ఒక డిమాండుని మనం బయటికి తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు దానికి రాజకీయ కోణం వచ్చే పరిస్థితి కనపడ్డది ఎక్కువగా. ఒక సమావేశం పెట్టుకుంటే ఒక బీసీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు పెట్టుకుంటే
ఆ వైపుగా ఒక డిమాండ్తో పెట్టుకుంటే, అదేవిధంగా కాపులుగా మనం ఒక డిమాండ్ మీద పెట్టుకుంటే, డిమాండ్లుగా పెట్టుకుంటే దాంట్లో ఏముంటుంది మనకి జనాభా దామాషా ప్రకారం సీట్లు లేదా బీసీ రిజర్వేషన్ లాంటి ప్రధానమైన ఒకటి రెండు డిమాండ్లు. దీని మీద ఎక్కువగా వచ్చిన చర్చల్లో ఎన్నికల ముందు ఈ దీనికి సంబంధించిన డిమాండ్ తెర మీద తీసుకొచ్చి తెస్తే దానికంటే కూడా ఎక్కువ రాజ్యాధికారం మనకి ఎక్కువ అవసరం ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు రాజ్యాధికారం దిశగా. ఇప్పుడు రాజ్యాధికారం దిశగా పోయే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వస్తాయి. ఈ సందర్భంలో బీసీ రిజర్వేషన్ మీదో లేదంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టే నిధుల ద్వారానో లేదా ఒకటి రెండు జిల్లాలోకి పేర్లు పెడితేనో కులానికి న్యాయం జరిగినట్ట అని రకరకమైన భిన్నమైన ఆలోచనలతోటి కొంతమంది పెద్దలు దీని మీద సలహాలు సూచనలు చేయటం జరిగింది. అట్లా కాకుండా ఏదో కులాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద పెడదాం అనుకున్నాం. కానీ ఈ సందర్భంలో రాజకీయ కోణంలో మన వారికి ఎవరికైనా నష్టం జరిగే పరిస్థితి ఉంటుందా అనే దాంట్లోనే ఆలోచించి ఆగటం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత అయినా కూడా పెద్ద స్థాయిలో అది ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటి మీద పెట్టే ఆలోచన చేస్తాం. లేదు ఈలోపుగా కూడా ఒక ఆలోచన ఉంది, ఒక 10 రోజుల్లో కాపునాడు 2 అనేది పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. దాని మీద అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్యులు కనుక అఖిలపక్షంగా మనం పెడదామని అనుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వంలో, కాపు జాగృతి నాయకత్వంలో కాపునాడు 2 అనేది పెట్టి స్పష్టతతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ మనసులో మాట. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.